కావాలా? యా. ఓకే, ఇంకెవరు ఉన్నారు నీకు ఇక్కడ ఆ, పండు పండు ఎవర్రా? కొబ్బరికాయ పండు కొబ్బరికాయల పండు. కొబ్బరికాయ కాయే కానీ మరొకటి మాత్రం పండే. దేవుడు పండు. యా. అవునా? యా. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఇకనా ఎవరున్నారు? ఆ సత్య మేడం. పద్ధతిగా అడిగి పంపించేయాలి. అడిగినా అడుగు దగ్గర కదా. ఇంకా నీ పేరేంటి? భవ్యశ్రీ. ఏంట్రా కలిసేస్తున్నావా ఆవిడ? గవర్నమే. ఇప్పుడు ఇలా ఉందంటే పెళ్ళి నన్ను ఎగనెత్తదా? ఏయ్, ఏం పిల్ల ఈ నచ్చాడా నీకు? నచ్చలేదు. నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు అస్సలు నచ్చలేదంట. అయితే యాఫీయే. ఎందుకురా? ఆ గురువుగారు మాట చెప్పారు. మీ గురువు గారు యా. ఎవర్రా? పవర్ స్టార్. అవునా? ఆయన ఏం చెప్పారు? అంటే ఏమన్నారు ఆయన? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అంటే ఏంటో? ఆమె నచ్చలేదు అంత కదా, నన్ను లవ్ చేస్తున్నాను అనుకో. మాకు ఈ అమ్మాయి నచ్చలేదని చెప్పింది కదా క్లియర్గా. కదా నీకు నచ్చలేదు కదా వీడు? అస్సలు నచ్చలేదు. అందరి ముందు అలాగే అంటది. అందరి ముందు అలాగే అంటావా? సరే కానీ నీకు ఏదైనా పాటలు వచ్చా? రావు. పాటలు రావు. డ్యాన్స్ వచ్చా? వచ్చు. డ్యాన్స్ వచ్చంటే అయితే నేను డ్యాన్స్ ఆడిచ్చేద్దే. నిన్ను డ్యాన్స్ ఆడేస్తాం కాదు, ఆ పాపను ఏదైనా పద్ధతిగా. చాలా బాగా రెడీ అయ్యా. ఎవరు రెడీ చేశారు? మేడం. మేడం రెడీ చేశారా? డైలాగ్ ఇదని చెప్తా. డైలాగా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఏమైందిరా? అంటే ఇప్పుడు అత్యంత అంటుంది. ఏమంటుంది అమ్మాయి? పెళ్లి చూపులు అయిపోయాయి, నిశ్చితార్థంలో కలుద్దాం. నోర్మే. పెళ్లి చూపులు అయిపోవడం ఏమిటి? మనం ఎందుకు వచ్చాం ఇక్కడ? సంక్రాంతికి వచ్చాం తెలుసా, పండగకి వచ్చాం కదా. మరి నువ్వు ఏదైనా ఇచ్చిన డైలాగ్ చెప్పాలి కదా ఏదైనా, లేదా ఒక పాట అయినా పాడు, చిన్న పాట ఏదైనా పాడమ్మా. పాడుగా చాలా. నోర్మే, చిన్న పాట ఏదైనా. నాకు రాదు. పొట్టి పిల్ల పాట పాడు. భవ్య వచ్చింది కదా, ఫాస్ట్ గా భవ్య ఒక చిన్న పాట ఏదైనా. సినిమా పాటలు అసలు రావా? సినిమా పాటలు అయితే ఒకటి వచ్చు. అది పాడు. శీతాకాలం నా మనసులో చూడ అడిగిందంట. బాగా పాడరా, నువ్వు పాడు. సౌండ్ లేపండి కొంచెం ప్లీజ్, మానిటర్ లేపండి సరిపోతుంది. సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట అడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకోవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాటాలే. ఏమైందిరా? ప్రేమ హోటలంట. అవునా? మాస్టారు మాస్టారు నా మనసును గెలిచా. చాలు. ఏమైందో? శ్రీమన్నారాయణ గారు. ఆయన ఎవరు? మా పెళ్లి పెద్ద ఆయనే. పెళ్లి పెద్ద ఏమిటి? ఇంకెవరు మీ పెళ్లి పెద్ద? సత్య మేడం. మనం ఒకే చేసేయండి సంబంధం. నోర్మే, అమ్మ ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. మాస్టర్ మాస్టర్ పాట పాడింది కదా, యా. నీకు వచ్చా పాట? నాకు కూడా వచ్చినాయి. ఏది పాడు. మాస్టారు మాస్టారు వెరీ గుడ్. కోడి మాసం వండారు. నోర్మే. మాస్టర్ కోడి మాసం ఎందుకు వండారు? ఆయన వంట వేస్తాం. వంట మాస్టర్. ఇంకోసారి పాడు. మాస్టారు మాస్టారు వెరీ గుడ్. వెళ్ళండి కాశాడు. నోర్మే. ఆయనే మాస్టారు. టీ వేస్తారు. టీ. మీ స్కూల్లో మాస్టర్ గురించి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి హాయ్. అమ్మాయి ఎవరు? అమ్మాయి మా చెల్లి. బావగారు. ఏమిటి? పద్ధతిగా మాట్లాడాలి. ఏమైందిరా? కలరింగ్ అదిరిందిరా నాయనా. కలరింగ్ ఎవర్రా? ఎల్లో కలర్. వావ్. నిజంగా? ఓ మై గాడ్. వావ్. మీ అమ్మాయి పేరు మేడం, మీ పేరు? స్వప్న. అవునా? స్వప్ననా? సౌమ్య. ఆ? సౌమ్య. సౌమ్య అండి. సౌమ్య చాలా సౌమ్యంగా ఉంది. అమ్మాయి పేరు సౌమ్య. సేమియా కాదా? ఓకే. నాకే.
అయ్యో అమ్మాయి చూడు చక్కగా స్టైల్గా రెడీ అయింది. ఇంకో విషయం తెలుసా, ఏంటో ఆమె జడేసుకోవాలి. మరి ఏం చేద్దాం? నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు. అది జడేసేసి ఆడుకుంటే తీసేస్తా. నోర్మే అమ్మాయి మనకు తెలియదు కదా, పద్ధతిగా మాట్లాడాలి. హాయ్ సౌమ్య, హాయ్ ఆ అమ్మాయి గురించి ఏదైనా చెప్పు. వచ్చిందండి వయ్యాలి. పోయ్యారా? ఇప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. సౌమ్య మనకు తెలియదు కదా. నాకు తెలుసు కదా, నీకెలా తెలుసు? నెంబర్ కనుక్కో. నెంబరా? ఆ అమ్మాయి నెంబర్ ఎందుకురా? బ్రేక్ ఇద్దాం. నోర్మే బ్రేక్ వద్దు. సరే, ఇక్కడ అందరికి మనం ఒకసారి హాయ్ చెప్పాలి. ముందుగా పరిచయం. నీ పేరేంటి? నీ పేరేంటి? నేను ఇక్కడ అందరికీ తెలుసు. ఏ ఊళ్ళో దొంగతనం చేసావా? నోర్మే దొంగతనం కట్టేం చేయలే. కట్టేసి కొట్టేశారా? నేను కట్టేసి కొట్టలేదు. కట్టకుండా కొట్టారా? పద్ధతిగా నా పేరు బాబు. ఏ బాబు? చంద్రబాబు. అలా చెప్పాలి నీకు. అంటే నా పేరు నాని. ఏ నాని? కొడాలనియా? గడవలాని కదా బాబు, పేరు నాని. పేరు నానియా? పేరు నాని కాదు, నా పేరు నాని. లోపల పోయి లోకల్ బై కూడా కాదు. అంటే ఎలా చెప్పాలంటే నా పేరు నాని అంతే. సర్లే కానీ అంతే. సరే, ఎందుకు నీ పేరేంటి చెప్పలేదు? నీ పేరు నానియా? నా పేరు నాని. ఈ అమ్మాయిది అంటుంది. ఆ డార్లింగ్ ఏమనుకో. మీ డార్లింగే. యా. ఏం చేద్దాం? వచ్చే సంక్రాంతి కల్లా ఒక్కతే రాదు. మరి ఎలా వస్తుంది? బొమ్మతో వస్తుంది. బొమ్మదా అంట. నీకు తెలియదురా నాయనా, ఇందాకే పులిహోర కలిపేశానా? అది కలిపాడు పాపం. మరి ఎప్పుడు కల్పిస్తావు? అదిగో వాయిస్ పోయినట్టుంది. వాయిస్ చేసి అందుకనే మరి ఎందుకు పోయింది అమ్మాయి వాయిస్? నా మీద అరిచి అరిచి రాత్రి అంతా డ్యూటీ చేసి అరిసి గోల్ వచ్చి అంతే కదా. వీడి మీద నీతోనే, అరిచారా? తన మీద అరిసాను రాత్రి. ఈ అమ్మాయి మీద అరిచారా? సరే, ఓకే. ముందుగా నీ పేరేంటి? డీజే టిల్లు. అరే డీజే టిల్లు. డీజే టిల్లు వీడు వీడిని స్టైల్ వేరు. కాదు, నీ స్టైల్ మన దేవుడారు కానీ ఎలా మంచి మన జాగ్రత్తగా మాట్లాడి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ నా సర్కిల్ కూడా ఉంది. ఏంటి ఎలా మంచిలో నీకు సర్కిల్ ఉంది? యా. ఎవరు ఉన్నారా నీకు? శ్రీమన్నారాయణ గారు. శ్రీమన్నారాయణ గారు కాదు. ఎవరు? రమణ. రమణ. రమణ ఎవర్రా? రమణ ఏం చేస్తాడు? లోడెత్తాలరా రమణ. రమణ లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. రమణ ఎవరు? ఆ సారాల అబ్బాయి. సారాల అబ్బాయే. ఓకే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఇంకా ఉన్నారు. ఇంకెవరు ఉన్నారా? సుధీరు. సుధీర్. సుధీర్ ఎవరు? ఏం చేస్తాడైనా? వ్యాపారం. ఏం వ్యాపారం? పత్తి వ్యాపారం. పత్యం. ఎవర్రా సుధీరు? నీకు తెలీదు నాయన, ఆ, అందరికి స్వీట్లు ఇచ్చి పడేస్తాడు. స్వీట్లు ఇచ్చి పడేస్తాడు. స్వీట్లు కొట్ట అయిందే. మిఠాయి సుధీరు. సిగ్గుపడుతున్నాడు. ఇంకా ఫీల్ అవ్వలేదేమో. 2 సార్లు. 2 సార్లేనంత. 2 సార్లు అయిందా? ఓకే. ఈసారి శివరాత్రిని కూడా చేసుకో. ఓకే, ఇంకెవరు ఉన్నారు నీకు ఇక్కడ ఫ్రెండ్స్? నాని. నాని అంటే నేనే కదా. నువ్వు కదా. మరి ఎవరు? దోల్నాని. దోల్నాని ఎవరయ్యా? దోల్నానియా? యా దోలడాడే. ఎవర్రా? మన అడిగాడు. నానిగాడా? ఏం చేస్తాడైనా? జాబు. ఏం జాబురా? ఎయిర్ ఫోర్స్ లో జాబు. ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటే గాలికి తిరగడమే. గాలికి తిరగడం. ఇంకెవరు ఉన్నారా నీకు ఇక్కడ? ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరున్నారు? మాధవ్. మాధవ్. మాధవ్ ఎవరండి? సరే, ఏం చేస్తారండి మాధవ్ గారు? ఏం చేస్తారు మాధవ్? మాధవ్ నీకు తెలీదు. ఆటో వాళ్ళ. ఆటో వాళ్ళ. యా. ఓకే, ఇంకెవరు ఉన్నారు నీకు ఇక్కడ? ఇక్కడ? బాబాయ్ ఏమైందిరా? కొట్టేస్తారా బాబు? మేడం పట్టదు బాబు. మేడం హాయిగా నవ్వుతున్నారు. నీకు తెలీదు. ఆ స్కూల్ ఇంకొక ఆవిడ ఉంటుంది. ఎవరు? తెలుగు టీచరు. ఎవర్రా? మహాలక్ష్మి అని. మహాలక్ష్మి వచ్చారావుడి? రాలేదు మహాతల్లి. ఏమైందిరా? డాన్స్ చేసినందుకు. డాన్స్ చేసినందుకు రేపు అందరికి ఉంది. డాన్స్ చేసినందుకు. ఆవిడ ఏం చేస్తారు? తెలుగు టీచరు. తెలుగు టీచర్ మేడం. యా. ఇంకెవరున్నారు ఇక్కడ? ఇంకా ఆ దేవి గారు. దేవి. దేవి మేడం. అయ్య బాబోయ్. ఏంట్రా? సిగ్గుపడిపోతున్నారు ఇక్కడ. మా మేడం సిగ్గర్ వచ్చాక ఎవరు సిగ్గుపడుతుంది మేడం? చెవులి లెక్క అంటే చెవులి లెక్క అంటే పెద్ద రింగులెట్టుకు వచ్చింది. ఎవరు స్టైల్ అన్న మనం అలా అనకూడదు.
సరే కానీ మన ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎంతసేపు అయినా జరిగిపోద్ది. యా. మరి ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి కాబట్టి, ఎవరితో? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో. వాళ్ళు ఎవరితోనా? నేను ఎవరి గురించి కాదు, అసలు ఒక మంచి పాట పాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, యా. ఒక మంచి పాట పాడు. ఏ తెలుగు పాట, ఇంగ్లీష్ పాట, హిందీ పాట? తెలుగు. తెలుగు పాట అంటే పాడు. ఆ? అదేం పాటరా? ఆ కుర్చీని ఉడత పెట్టి తర్వాత ఏంటో మెడలు ఇరిగిపోతాయి. ఎవరికి కుర్చీ? నీకే. నాకు కుర్చీ సరిపోదు. స్టేజ్ మడతట్టి ఇలా అలా కాదు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ పాట పాడు. ఇంగ్లీష్ పాట. బ్లాక్ కలర్ వావ్. అవునా? ఆరెంజ్ వావ్. వాళ్ళెవరు? వావ్ వావ్ వావ్. అయ్యి బాబోయ్. సేవియా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. మరి హిందీ పాట అయితే ఒక పాడు. హే ప్రభు క్యా హువా హరే రామ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పాడేస్తున్నావు. యా. ఇప్పుడు వీళ్ళందరికీ మంచి తెలుగు పాట పాడవాయి. తెలుగు పాట. ఏం పాట పాడతావు? పచ్చగొట్టేసిన. పచ్చబొట్టేసిన పాట ఎవరు నేర్పించారు? డాన్సా? డాన్స్ ఎవరు నేర్పించారు? చంద్ర గారు. చందు ఎవరు? డాన్స్ మాస్టర్ చందు ఎక్కడ ఉన్నారండి? ఆయన చందు గారు ఏం చేస్తారు? ఆయన డాన్స్ ఆడుతూ ఉంటాడు. డాన్స్ ఆడుతూ ఉంటాడు కదా, డాన్స్ చేస్తూ ఉంటారు అన్నాడు. అయ్యి చందు గారు. ఏమైందిరా? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడా? చందు గారు పెళ్ళయిందా? అయిపోయిందా? అందుకే సరే కానీ ఓకే, ఒక మంచి పాట ఏదైనా పాడు. ఆయన నేర్పించింది పాడిన పాడు. పచ్చగొట్టేసిన కాకిరెట్టేసిన కాకిరెట్టు పద్ధతిగా పాడాలి. కానీ ఇంకా ఆవు పాలిచ్చిన, ఆవు పాలిచ్చిన, ఏది పేడేసిన. ఇక్కడ పాట పద్ధతిగా పాడాలి. ఓకేనా? యా. ఇప్పుడు ఇంకొక పాట ఏదైనా. ఇంకో పాట. ఎవరి గురించి పాడతావు? మా సత్య మేడం గారు. వద్దొద్దు. సత్య మేడం గారు ఎవరో తెలుసా? మా ప్రిన్సిపాల్ గారు ఆవిడే. మేడం అసలు చూడట్లేదు. ప్రిన్సిపాల్ గారు అంటే చూడరు. మరి ఇప్పుడు చూస్తారు? చక్కన ఇప్పుడు చూస్తారు. ఆవిడ ఫీజు ఇచ్చినప్పుడే. మేడం ఫీజు ఇచ్చినప్పుడే చూస్తారా? సత్య మేడం ఏమైందిరా? మేడం అయితే తెల్లగా ఉన్నారు కదా. అవును, బాగా తెల్లగా ఉన్నారు మేడం. మరి నువ్వే నీ కర్రీ నా పడక. ఏమన్నా నువ్వు? కర్రీ ఏంటి అన్న? కర్రీయా? తలకాయ కూర. నీకు లేదని అనుకుంటున్నావా? అదేంట్రా? కూర తలకాయ కూర. సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. గొప్పి ఎల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని చెంతకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సంక్రాంతి వచ్చేసిందండి ఒక్కసారి గట్టిగా చప్పట్లు అలాగే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రావాల్సింది కోరుకున్నాం అలాగే యూత్ కమిటీ మెంబర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం పేరు పేరున మా తరఫున అలాగే సీమన్ నారాయణ తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇక్కడ విచ్చేసిన చిన్నది పెద్దలకి అందరూ కూడా మా తరఫున సీమన్ నారాయణ తరఫున థ్యాంక్స్ తెలియజేసుకున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒకసారిగా ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సాహితీ ఈవెంట్స్ ని సంబంధించండి ప్రతి ఫంక్షన్ కూడా మా సీమన్ నారాయణ గారిని కాంటాక్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా
like a berry on a love crack. Let me tease you, girl, you better be the man that's on my feeling. You know, for the truth, and you gotta love me, baby, I can feel it. పొంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుని ముడిపెట్టింది అందమైన గొప్పిళ్ళు అన్ని పిల్లల కోరికలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మణులు దీని మస్తకుల ముడిని తాను విడిచి ఒళ్ళు మరిచి వానచాడాడించి ఉయ్యారంగా నీల పూల చల్లించి సింగారంగా పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులనే అద్దింది చీర మమకాడమనే మక్కంపై వేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం ఏరుశనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సంతా